UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎట్టెట్టా అనితక్క ఏంది నీ తిక్క అర్థం అవ్వట్లేదా? ఓసారి ఈ వీడియో చూడండి. 100, 350, 700 యాలం పాటలు పాడుకుంటున్నారు. అర్థమవుతుందా? ఓసారి వినండి. ఒకేలా కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్. హైట్ ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారనమాట. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది, బీజేపీ. అయినా సరే నేను తప్పు అని ఖండించి తీరతాను. ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం, ధర్మం, అందులోనూ నా హిందూ ధర్మం. నా తెలియగలుగుతాను, ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా? ఏమ్మా అనిత గారు, ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే 100 రూపాయల, అడుగు అడుగుకి 350 రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేషకి. ఓ పని చేయండి, మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి, వాళ్ళ మీద అంతో కొంత చిల్లర చల్లుతూ ఉంటారు. సో మీరు చెప్పండి, ఇది కొంచెం చిల్లర కాదు, ఇట్లా ఇంత 1 కిలోమీటర్కి అయితే 100 రూపాయలు చల్లండి, అట్లా 2-3 కిలోమీటర్లు అయితే 350 రూపాయలు చల్లండి, మేము ఏరుకుంటాం, వచ్చి మా స్టాఫ్ని పంపిస్తామని పెట్టండి. చాలా బాగుంటుంది. మనకి ఏదన్నా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడంట. ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు. ఏం ప్రతి ఒక్కళ్ళకి హిందూ పండుగలు వస్తే చాలు, అసలు మీకు ఎందుకు ఇంత కడుపుమంటాం? అసలు మాకు నిజంగా అర్థం కాదు. ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్కి పెట్టండి, ఇదే రూల్ మీరు ముస్లిమ్స్కి పెట్టండి, తర్వాత హిందువులకు కూడా పెట్టండి. మేమేమి అందరికీ సమానంగా రూల్స్ పెట్టండి. రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా? మరి వాళ్ళకు కూడా నమాజ్కి 100 రూపాయలు అని పెట్టాలి కదా. గణేష్ మండపాల దగ్గర సాంగ్లకి 100 రూపాయలు ఏంటి? లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు కదా. నేను ఎవరిని కించపరచట్లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పొలో మనం తిట్టడానికి రెడీ అయిపోతుంటారులే కానీ ఆయన భగవంతుడికి బోల్డని కష్టాలు వచ్చాయంట, బోడి మాధవిలత కష్టాలు వస్తే ఏంటి, మీరు తిడితే ఏంటి, నాకేం మరి. వాళ్ళకు సేమ్ రూల్స్ అప్లై చేసి మాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి. మేము వేస్తాం, చిల్లర వేస్తాం, ఏముంది. ఎంతో మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు హిందువులు, ఎంతో మందికి ప్రతిరోజు మండపాల దగ్గర బోల్డ్ అన్ని ప్రసాదాలు, లేకపోతే ఇంకోటి. అసలు మా పండగలంటేనే 10 మందిని బతికించడానికి ఉండేటటువంటి వ్యవహారం అది. ఒక వినాయక చవితి వస్తే మండపాలు వేసేటోళ్ళు ఏంటి, మట్టి బొమ్మలు తయారు చేసేటోళ్ళు ఏంటి, అసలు ఒకటేంటి అరటి ఇవి అవ్వచ్చు, పత్రం అమ్ముకునేటోళ్ళు కావచ్చు, పూలు పళ్ళు, ఎన్ని వ్యాపారాలు బతికిస్తూ ఉంటారు హిందువులు. అట్లాంటిది మీ మొహాన చిల్లరేయడానికి మాకేముంది? మేము దాని బిచ్చం వేస్తాం. మేము కావాలంటే మండపాల దగ్గర మీరు వచ్చి అడుక్కుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే టు బి ఆనెస్ట్లీ 100 రూపాయలు 350 రూపాయలు అని చెప్పి అడుక్కి 350 రూపాయలు మీరు బిచ్చం అడుగుతున్నారు. మేము బిచ్చం వేస్తాము, ఏముంది. మా విగ్రహాల దగ్గర మీరు బిచ్చం ఎత్తుకుంటుంటే వేయడానికి మాకు ఏమన్నా ప్రాబ్లమా? నేను ఇప్పుడు ఇలా మాట్లాడాను అనుకో, ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది చాలా మందికి. ప్రకృతి ప్రేమికులు అంటూ మాట్లాడతారు. మీరు మట్టి బొమ్మలు, ఆకులు అవన్నీ తీసుకెళ్లి వాటర్లో వేస్తారు, మరి వాటన్నింటినీ చెరువుల్లోంచి, కాలువల్లోంచి, వీటిలోంచి బయటకి తీయాలి. వాటికి ఎంత శ్రమ అవుతుందో తెలుసా, ఎంత పాడైపోతుందో తెలుసా, ఎన్వైరన్మెంట్ ఎంత నాశనం అయిపోతుంది. అట్లీస్ట్ ఇలాంటి రూల్స్ అన్న పెడితే సో అప్పుడైనా కేర్ఫుల్గా ఉండేసేసి తక్కువగా వాడతారు, పెద్ద విగ్రహాలు చేయడం మానేస్తారు. అలా అని చెప్పేసి విగ్రహాలు చేసే వాళ్ళ కడుపుల మీద కొట్టడానికి ఎన్వైరన్మెంట్ పేరుతో మేము చాలా సిద్ధంగా ఉంటాము. ఈ సమయంలోనే మట్టి బొమ్మలు అమ్ముకునే వాళ్ళ జీవితాలు సంకనాకిచ్చి సర్వనాశనం చేయడానికి ఎన్వైరన్మెంట్, వాటి సేఫ్టీ, ప్రకృతి ఆరాధకులు, ప్రేమికులు అనే వాళ్ళం మేము అసలు ఎప్పుడు రెడీగా ఉంటాము. ఎందుకంటే రేప్ చేసిన అమ్మాయి ఎట్ట చచ్చిపోయినా పర్వాలేదు, కానీ రేపిస్ట్ గాడికి ఉరి శిక్ష, ఇంకో శిక్ష వేస్తే మానవ హక్కులు అని చెప్పి ముందుకు వస్తారు చూడు, అట్లాంటి ప్రకృతి ప్రేమికులు ఇప్పుడు ముందుకు వచ్చేస్తారనమాట. అంతే మీరు ఏదంటారు కరెక్ట్. దానగుణం చేయడంలో హిందూ దేవాలయాలు కానీ, హిందూ పండుగలు కానీ ఫస్ట్ నంబర్ 1 ఉంటారు. చిన్న పిల్లలు కూడా వాళ్ళ కిడ్డీ బ్యాంకుల్లో పెట్టుకుంటారు, పిగ్గీ బ్యాంక్స్. అవి కూడా పాలగొట్టి తీసుకొచ్చి కావాలంటే ఇస్తారు, మీ మొహాన పడేస్తారు డబ్బులు, అదే ఉంది. కాకపోతే అందరికీ సేమ్ రూల్ అప్లై చేయండి. మీరు ఇలాగ ఇన్నిసార్లు మైకులు పెడితే, లేకపోతే పొగులు, మధ్యాహ్నము, సాయంత్రం, అర్ధరాత్రి పెడితే ఇగో ఇంత డబ్బులు కట్టండి అని రూల్స్ పెట్టండి. అందరికీ రూల్స్ పెడితే మేము కూడా ఒప్పుకుంటాము. మీరు అడుక్కుంటామంటే చెప్తున్నా కదా, అయ్యయ్యో మా ఇంట్లో పనిచేసేటోళ్ళు, మా దగ్గర వాచ్మెన్లు, లేకపోతే చిన్న పిల్లలు అందరూ తీసుకొచ్చి మీ మొహాన్ని డబ్బులు పడేస్తారు. ఇప్పుడు కాలుతుంది కదా మీకు, సిగ్గు శరం. ఎప్పుడు చూడు ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కోటాను కోట్ల రూపాయలు మీ పర్సనల్ అవసరాలకు, ఆస్తులకు, దేవుడి ల్యాండ్లు అమ్మేసుకుంటూ ఉంటారు,
దేవుడు నగలు అమ్మేసుకుంటూ ఉంటారు, ఎవరెవరో ఇచ్చిన కిరీటాలు అన్నీ అమ్మేసుకుంటూ ఉంటారు, గుటుక్ గుటుక్కు శ్వాహాలు చేస్తూ ఉంటారు. అయ్యి సరిపోనట్టు సిగ్గు లేకుండా దుర్గా నవరాత్రులు వస్తే, వినాయక చవితి వస్తే దీనమ్మ సిగ్గు శరం మానం అభిమానం రోషం పౌరుషం లేకుండా ఒక మినిస్టర్, హోమ్ మినిస్టర్ గారు అయ్యుండి కూడా ఏమో మరి మీకు చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చారు, మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు పర్వాలేదు మనకు డబ్బులు వస్తున్నాయి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ 10 రోజులు ఎక్స్ట్రా డ్యూటీ చేసినందుకు నెక్స్ట్ మంత్ వచ్చేటటువంటి దసరా పండుగకి దసరా బోనస్లకి శాలరీల కింద పనికొస్తుందేమో, హిందువులొక్కళ్ళే దానం చేస్తారు అని చెప్పి మరి అనుకున్నారో ఏమో మరి నాకు తెలియదు. ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్, టీడీపీ ఫ్యాన్స్ అందరు వేసుకుంటారు. సిగ్గు శరం. మా బీజేపీ కూడా అలయన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయినా సరే చెప్తున్నా కదా, దేశం ధర్మం తర్వాతే పార్టీ. మా బీజేపీ ఎప్పుడేం చెప్తుందో తెలుసా, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్. అందుకే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేషన్. ఈ నేషన్లో హిందూ ధర్మం నిలబడాలి. మీరు అడుక్కోండి, వినాయక చవితి వస్తుంది మాకు చందాలు ఇవ్వండి, మా పోలీసులను ఎక్స్ట్రా కాపలా పెడుతున్నాము, వచ్చే నెల మళ్ళీ దసరా వస్తుంది, నవరాత్రులు వస్తాయి, దసరాకి బోనస్లు అడుగుతారు, మేము పేదోళ్ళము, మేము పోలీస్ డిపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చుకోలేకపోతున్నాము, దయచేసి చేతులు చాపి అడుక్కుంటున్నాము, మీరు దానం చేయండి అని అడగండి. హిందువులు కోటాను కోట్ల రూపాయలు దానం చేస్తారు తెలుసా, కోటాను కోట్లు, 100, 350 కాదు. ఒక్కొక్కరు కావాలంటే పేదోళ్ళు కూడా కూలికి వెళ్ళి ఆ రోజు కూలీ డబ్బులు 500, 600 తీసుకొచ్చి మీ మొహాన్ని వేస్తారు. బతకండి అలాగా, అడుక్కోండి కావాలంటే. మినిస్టర్లు అందరూ వచ్చి ప్రతి పండక్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, హిందువులారా మాకు ఇట్ట డబ్బులు ఇవ్వండి అని అడుక్కోండి. కోట్ల రూపాయలు ఇట్ట ఇవ్వకపోతే నన్ను అడగండి, ఇస్తారు. మా హిందువులందరూ దానగుణం కలవాళ్ళు. కానీ అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి దానికి 100, దీనికి 100, దానికి నా 100 అని అడుక్కోవద్దు. షేమ్ ఆన్ యూ, షేమ్ ఆన్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.